మెన్స్ వేర్ షాప్ ఎలా ఓపెన్ చేయాలో చాలా క్లియర్‌గా చెప్తాను. మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా, లేకపోతే బిజినెస్ అయ్యుండి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మెన్స్ వేర్ షాప్ పెట్టాలంటే ఈ వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఒకరి మీద డిపెండ్ కాకుండా మీరు ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మెన్స్ వేర్ షాప్ పెట్టాలంటే మనకి ఎలాంటి ఏరియాలో షాప్ పెట్టుకోవాలి అనేది మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఎలాంటి ఏరియాలో పెట్టుకోవాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి మంచి క్రౌడ్ ఉన్న ఎక్కువ మంది తిరిగే ప్లేస్‌లో పెట్టేసుకోవాలి. చాలా మంది కస్టమర్స్ ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ అయి ఉంటారో, ఎక్కడైతే తిరుగుతుంటారో అలాంటి ఏరియాలో మంచి షాప్ పెట్టేసుకోవచ్చు. ఇక హాలిడే ఉన్న షాపులు, మెన్స్ వేర్ షాపులు ఉన్న ప్లేస్‌లో గానివ్వండి, లేకపోతే ఏదైనా మాల్స్ ఉన్న ప్లేస్‌లో గానివ్వండి, బస్ స్టాండ్ ఏరియాలో గానివ్వండి, ఇలాంటి ఏరియాలో పెట్టుకుంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్ కావాలంటే ఒకవేళ చిన్నగా పెట్టాలనుకుంటే మీ ప్రాంతంలోనే అంటే మీ విలేజెస్‌లో గాని, ఏదైనా మీ మండలంలో ఏదైనా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా! అక్కడ పెట్టేసుకొని కూడా మీరు మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మెన్స్ వేర్ షాప్స్ ఉంటాయి కదా మార్కెట్‌లో. దాని పక్కన పెట్టినట్టయితే మీకు కస్టమర్స్ తోడు కూడా కొంచెం వాళ్ళకొచ్చే కస్టమర్స్ మీకొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. వాళ్ళ కస్టమర్స్ మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుండాలి. మంచి బ్రాండ్ మెయింటైన్ చేస్తుండాలి. మంచి కస్టమర్‌తో ఎక్కువ రిసీవ్ అనేది ఎక్కువ మంచిగా ఉండాలి. మీరు షాప్ పెట్టక ముందే ఖచ్చితంగా మీరు హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్ళాలన్నమాట. లైక్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, సూరత్ ఈ రకరకాలుగా స్టేట్ వైస్‌గా మీకు హోల్‌సేల్ షాప్‌లు అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి మీకు ఎలాంటి క్వాలిటీ కావాలంటే మీ ఏరియాలో షాప్ పెట్టే ఏరియాలో ఎలాంటి క్వాలిటీ సేల్ అవుతాయి, ఎలాంటి డిజైన్స్ సేల్ అవుతాయి, ఏ రేట్‌లో సేల్ అవుతాయి ఇవన్నీ మీకు ముందే తెలిసి ఉండాలి. హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్ళిన తర్వాత మీకు ఏ రేంజ్ అయితే కావాలో, ఎలాంటి క్వాలిటీ కావాలో, ఎలాంటి డిజైన్స్ కావాలి, ఎలాంటి ప్రైజెస్ కావాలో మీరు వెతుక్కోవాలి. మంచిగా తిరగాలి. ఒక 2, 3 రోజులైనా క్యాంప్ వేసుకొని గాని మీరు మార్కెట్‌లో ఒక 2, 3 రోజులు బాగా తిరిగి మంచిగా షాపుల్లో వెతికి మంచి క్వాలిటీ, మంచి డిజైన్స్, మంచి క్వాలిటీలో ద బెస్ట్ అనే బ్రాండ్ తీసుకొని మీ ఏరియాలో పెట్టినట్టయితే ద బెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ ప్రైస్, ద బెస్ట్ డిజైన్ ఇవ్వగలుగుతారనమాట. మీరు షాప్ స్టార్ట్ చేసే మీరు ముందే కనుక్కుంటారు కాబట్టి మీరు దానికి తగ్గట్టే ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందే పర్చేజ్ చేయొద్దు. ఫస్ట్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత 1 వీక్ ముందే స్టాక్ తెచ్చుకోండి. ఎలా అయితే మీకు బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే షాప్ పెట్టిన తర్వాత మళ్ళా 10 డేస్ మీరు మార్కెట్‌కి వెళ్ళేసి ఆ ఊరు తిరిగి మీకు ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ మీరు తీసుకున్న షాప్‌కి రెంట్ వేస్ట్ అవుతుంది. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రెంట్ అనేది మీకు ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది కాబట్టి వర్క్ అయిపోతుంది. అనవసరంగా షాప్ క్లోజ్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడే డిలే చేస్తే రేపు పొద్దున బిజినెస్ ఏం చేయగలుగుతారు అని డౌట్ కస్టమర్స్ ఖచ్చితంగా వస్తుంది. సో షాప్ స్టార్ట్ చేసామన్న ముందే 1 వీక్ ముందు మీకు స్టాక్ తెచ్చి మీ దగ్గర పెట్టే గోడౌన్‌లో గాని, లేకపోతే మీ ఇంట్లో గాని ఏదైనా రూమ్‌లో గాని పెట్టేసుకోండి. అప్పుడు లోపల మీరు ప్యాకింగ్, ప్రైజెస్ ఇవన్నీ మీరు పెట్టుకున్నట్టయితే మీరు షాప్ ఓపెన్ చేస్తారు వెంటనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీ షాప్‌లోకి ఏం కావాలి? ఇవన్నీ మీకు చాలా కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమంది తెలవకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఎలాంటి ఏరియాలో పెట్టాలో షాప్ చెప్పాను. అండ్ ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలో చెప్పాను. ఇలాంటి ప్రైజెస్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ షాప్‌లోకి ఏరియాలకి ఏమేమి కావాలి? ఏ మెటీరియల్ కావాలో మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడొచ్చేసి మీకు షాప్‌లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మీ షాప్‌లో పీఓపీ ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే పీఓపీ ఉంటే షాప్ అనేది చాలా మంచి లుక్ అనేది వస్తుంది. పీఓపీ ఉంటే పర్లేదు. లేకపోతే షాప్‌కి పీఓపీ ఏపించుకోండి. మంచి డిజైన్‌లు ఏపించుకోండి. వైట్ ప్లెయిన్ ఏసుకున్నా పర్లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఫ్రంట్ గ్లాస్ డోర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మీ షాప్ ఎంట్రన్స్‌లో కంపల్సరీ మీకు గ్లాస్ డోర్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే షర్ట్‌లు గాని మీరు పెట్టే ప్రోడక్ట్ ఇదన్నీ డస్ట్ కాకుండా, షేడ్ కాకుండా ఉండడానికి ఇవన్నీ కొంచెం మీకు సేఫ్ అనిపిస్తుంది. అంతే కాకుండా మీ షాప్‌కి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. ఈ డిస్‌ప్లే ఉండడం వల్ల. ఏసీ కంపల్సరీ ఉండాలి. ఏసీ లేకపోయినా పర్లేదు. మేము అంత మెయింటైన్ చేయలేమంటే ఫ్యాన్ మెయింటైన్ చేయండి. బట్ నా సజెషన్ అయితే ఏసీ పెట్టుకున్నట్లయితే మీ షాప్‌లో ఫ్రెష్‌నెస్ ఉంటుంది. మీ ప్రోడక్ట్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎనీ టైమ్ ఏసుకోకుండా గాని మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, నైట్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏసుకున్నా కూడా షాప్‌లో ఉన్న మీ ప్రోడక్ట్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఏసీ వాడినా ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ కంపల్సరీ ఉండాలి. మినిమం పెద్ద షాప్ అయితే 30 ఫీట్ షాప్ అయితే మినిమం 6 ఫ్యాన్స్ గాని, 4 ఫ్యాన్స్ గాని కంపల్సరీ పెట్టండి. ఇలా ఫ్యాన్స్ పెట్టడం వల్ల మీరు ఏసీ ఏయకున్నా పర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వేసేసిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేస్తే కూడా మీకు షాప్ ఆల్రెడీ కూల్ అయి ఉంటుంది కాబట్టి ఆ కూల్‌లో ఈ ఫ్యాన్ ఎయిర్ అనేది అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. సీసీ కెమెరా కంపల్సరీ మెయింటైన్ చేయండి. రేపొద్దున ఏమైనా రిస్క్ ఉన్నా మీకు సీసీ కెమెరా ఉంటే చూసే వాళ్ళకి చాలా భయం ఉంటుంది. వైఫై కంపల్సరీ పెట్టేసుకోండి. వైఫై మీరు మీ మొబైల్ నెట్‌తో అయితే మీకు సీసీ కెమెరాస్ పనిచేయవు. కంపల్సరీ వైఫై కంపల్సరీ యూజ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి షాప్‌కి ఇన్వర్టర్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఒకవేళ కరెంట్ పోతే కూడా కస్టమర్‌లు షాప్‌లో ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ మళ్ళీ వేరే షాప్‌కి పోకుండా మీ షాప్‌లో కొని మీకు బిల్లు ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగతా షాపులో కరెంట్ పోతే కూడా మీ షాపులో కరెంట్ ఉంటే ఆ కస్టమర్స్ కూడా మీ దగ్గరికి వచ్చి కొనే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
ఆ సీసీ కెమెరా వాళ్ళు పెట్టింటారు కదా, మీరు ఆటోమేటిక్ గా ఒక స్మార్ట్ టీవీ, చిన్న స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ కానీ చిన్న స్మార్ట్ టీవీ పెట్టేసుకోండి. మీరు మీ కౌంటర్ ఆపోజిట్ పెట్టినట్టయితే, అందరు కనిపెడతట్టు పెట్టినట్టయితే, వేరే వాళ్ళు చూసినప్పుడు ఓకే దీనిలో సీసీ కెమెరా ఉన్నాయి, మనం ఏమన్నా ముట్టుకున్నా, ఏమన్నా అనవసరంగా తీసుకున్నా, లేకపోతే దొంగతనానికి వచ్చిన వాళ్ళు దొంగతనం చేయాలనుకున్నా కూడా సీసీ కెమెరాస్ వచ్చి కంపల్సరీ భయపడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కంపల్సరీ షాప్‌లోకి మ్యానిక్స్ అనేది కంపల్సరీ కావాలి. అంటే షాప్ ముందు మీకు డిస్‌ప్లే పెట్టడానికి బొమ్మలు ఉంటాయి కదా! ఈ బొమ్మలు కంపల్సరీ షాప్ ముందు ఉండాలి. ఎందుకంటే షాప్ నుంచి ఎవరైనా కస్టమర్స్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, లేకపోతే షాప్ ముందు వెళ్ళేవాళ్ళు ఆ డిస్‌ప్లే మీ మ్యానిక్స్‌కి ఏసే బటన్ చూసి మీ షాప్‌లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ప్రతి షాప్‌లో మినిమమ్ చాలా ఎక్కువ మంది షాపులో మ్యానిక్స్ కంపల్సరీ పెడతారు. ఎందుకంటే మ్యానిక్స్ లేకపోతే మీ షాప్ ఉందో లేదో కూడా కస్టమర్‌కి తెలియదు. చైర్స్ కూడా చాలా మంచి చైర్స్, ప్రీమియం చైర్స్ వాడండి. బడ్జెట్ అయినా పర్లేదు, లేకపోతే మంచి చైర్స్ వాడండి. చూడడానికి బాగుండాలి, కస్టమర్ వస్తే కంఫర్టబుల్ గా ఉండాలి. నేమ్ బోర్డ్ కూడా చాలా యూనిక్ గా ఉండాలి, చూసే వాళ్ళకి అట్రాక్షన్ ఉండాలి. అలా ఉన్నట్టయితే చూసే వాళ్ళకి మంచి పేరు, మీరు పెట్టే పేరు ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. చదువు రాని వాళ్ళ గానీ, చదువు వచ్చిన వాళ్ళ గానీ యూనిక్ గా ఉండాలి. వాళ్ళు ఏదైనా పలికేటట్టు, సరే చదువు రాని వాళ్ళు కూడా ఆ పేరు పలికేటట్టు అంత కంఫర్టబుల్ గా మీరు ఆ పేరు క్రియేట్ చేసి చాలా మంచి లోగో క్రియేట్ చేసి కానీ మీ షాప్ ని మంచి లైటింగ్ బోర్డ్‌తో అడ్జస్ట్ చేసినట్టయితే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. ఎందుకంటే షాప్‌కి మెయిన్ లుక్ ఫ్లెక్స్ బోర్డే. మీ షాప్ మెయిన్ ఔట్ సైడ్ ఇంటీరియర్ లుక్ చూసి మీ షాప్‌లోకి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్ బుక్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మేము కొంచెం బిల్ బుక్ కాకుండా సిస్టమ్ మెయింటైన్ చేస్తామంటే, ఒక ల్యాప్‌టాప్ గానీ, లేదా కంప్యూటర్ గానీ సిస్టమ్ మెయింటైన్ చేసి బిల్ బుక్ లేకుండా సిస్టమ్ గానీ, ప్రింటర్ గానీ, మీరు స్కానింగ్ మిషన్ గానీ మీరు యూజ్ చేసినట్టయితే ఇంకా ప్రీమియం లుక్ వస్తుంది. కస్టమర్స్ కూడా ఓకే మంచి మీరు మాకు రేట్ ఇంకొక రేట్ అమ్మకుండా ద బెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు, అందరూ ఈక్వల్‌గా ఇస్తున్నారు అని వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అనేది కస్టమర్స్‌కి వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకవేళ మా షాప్‌లకి ఇవన్నీ కొంచెం ఇంటీరియర్ గానీ, లేకపోతే పీఓపీ గానీ, ఏసీ గానీ రేట్ కనిపిస్తుంటే మీ బడ్జెట్‌లో ఎంత బడ్జెట్ అవుతుందో అంత బడ్జెట్‌లో చూసుకోండి. లేదు ఇంకా చీప్‌లో మేము పెట్టేసుకోవాలి, లో క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, లో ప్రైజెస్‌లో మాత్రం మేము రేట్ అమ్ముతామంటే ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చెప్పాను. 2,00,000 రూపీస్‌లో మెన్స్ వేర్ షాప్ ఎలా ఓపెన్ చేయాలో చెప్పాను. మీకు 3 టైప్స్ చెప్తానన్నమాట. ఎంత బడ్జెట్‌లో మీకు ఓపెన్ చేయాలో ఆల్రెడీ 3 వీడియో చేశాను. ఒకటి వచ్చేసి 2,00,000 రూపీస్‌లో మెన్స్ వేర్ షాప్ ఎలా ఓపెన్ చేయాలి, దానిలోకి ఎలాంటి ఇంటీరియర్ కావాలి, ఎలాంటి స్టాక్ తెచ్చుకోవాలో చెప్పాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు 20,00,000 రూపీస్‌లో మెన్స్ వేర్ షాప్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ తెచ్చుకోవాలి, ఎలాంటి ప్రైస్ తెచ్చుకోవాలి, ఎలా అమ్మాలో మీకు చెప్పాను. థర్డ్ వన్ వచ్చేసి 80-90 lakhs రూపీస్‌లో మీకు మెన్స్ వేర్ షాప్ ఎలా గ్రాండ్ లుక్‌లో మీకు మంచి లగ్జరీ లుక్‌లో మెన్స్ వేర్ షాప్ ఓపెన్ చేయాలో ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇంకా మంచిగా ఐడియా వస్తుంది. అంటే ఇంత బడ్జెట్‌కి ఎలాంటి క్వాలిటీ వస్తుంది, ఇంత బడ్జెట్‌కి మనకి ఎలాంటి కస్టమర్లు వస్తారు, ఇంత బడ్జెట్‌కి ఎలాంటి ఇంటీరియర్ లుక్ వస్తుందని మీకు మంచి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. నా సజెషన్ ఏమంటే, ఆల్రెడీ మీరు అంత బడ్జెట్ పెట్టలేము, మా వల్ల కాదు, మేము తక్కువలో పెట్టుకుంటాము, లేకపోతే మేము షాప్ ఓపెన్ చేసిన మా కస్టమర్స్ రొటేషన్ కావాలి, మాకు బిల్స్ పడాలి అనుకుంటే మీకు ఒక మంచి ఐడియా చెప్తాను. అదేంటంటే, ఆల్రెడీ మీరు షాప్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి మీరు మార్కెట్‌లో సెర్చ్ చేయండి. ఎలా అంటే, ఆల్రెడీ మీకు మెన్స్ వేర్ షాపులు ఉంటాయి కదా! ఎవరైనా షాప్ సేల్ చేయాలనుకున్నా, లేకపోతే రిలీజ్ ఇయ్యాలనుకున్నా, అదే షాప్‌ని వాళ్ళు తీసేసి మీకు రెంట్‌కి ఇవ్వాలనుకున్నా, లేదంటే ఆ ఇంటీరియర్‌లు అమ్ముతున్నా, ఆ షాప్ అమ్ముతున్నా గానీ, మీరు వాళ్ళ దగ్గర పోయి బార్గెయిన్ చేసి గానీ, లేకపోతే వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని మీరు ఆ షాప్ మీరు తీసుకున్నట్లయితే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాత కస్టమర్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళ కస్టమర్స్ మీకు మళ్ళీ మీరు పెట్టిన తర్వాత మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సజెషన్ ఏమంటే, పాత షాప్ తీసుకొని పాత షాపుల్ని మీరు షాప్ పెట్టినట్టయితే ద బెస్ట్ బిజినెస్ ఎర్లీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.